ఇదంతా సోలార్ ప్యానల్స్ ఎలాగేశారు, సోలార్ ప్యానల్స్ అంతా వేశారు. మన భారతదేశంలోనే 80% థర్మల్ పవర్ మన భారతదేశంలో 80% థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా అంటే బొగ్గు ద్వారా విద్యుత్ తయారవుతుంది. ప్రస్తుతం మన భారతదేశంలో బొగ్గు ఖనిజాలు తగ్గిపోవడం కారణంగా మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలంతా కూడా ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలు చైనా, అమెరికా అన్ని దేశాలు కూడా ఇలాగ సోలార్ ప్యానల్స్ ద్వారా 20 గిగావాట్ అలాగే 2000 మెగావాట్ 2040 మెగావాట్ ఇలాగా 100 ఎకరాల్లోని సోలార్ ప్యానల్స్ వేసుకొని దీని ద్వారా విద్యుత్ తయారు చేస్తున్న ప్రొడ్యూస్ అవుతుంది. సూర్యుడి కాంతి సౌరకిరణం ద్వారా ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ తయారయ్యి అలాగే ఇండస్ట్రీస్కి, ఇళ్ళకి, అలాగే అపార్ట్మెంట్స్కి అందరికీ మరి అందిస్తున్నారు. అలాగే మన ఇండియాలో, మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఇలా సోలార్ ప్యానల్స్ అలాగే 100-200 ఎకరాలు అలాగే కొన్ని దగ్గర 1000 ఎకరాల్లో కూడా సోలార్ ప్యానల్స్ వేసి ఉన్నారు. అలాగే వేసుకొని విద్యుత్ సూర్యకిరణం ద్వారా సోలార్ పవర్ ద్వారా సోలార్ ప్యానల్స్ ద్వారా సూర్యకిరణం ద్వారా సౌర విద్యుత్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విద్యుత్ తయారైంది అందరికీ అందించవలసిందిగా మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మరి అందరినీ మీరు కోరుతున్నాం. సోలార్ ప్యానల్స్ ద్వారా సౌర విద్యుత్ 2000 మెగావాట్స్ అలాగే 2040 మెగావాట్స్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో కూడా ఇలాగ వేసుకొని విద్యుత్ సూర్యకిరణంతో తయారైంది అందించవలసిందిగా మరి కోరుతున్నాం. అలాగే ప్రతి ఇంటికి కూడా సోలార్ ప్యానల్స్, అపార్ట్మెంట్కి కూడా సోలార్ ప్యానల్స్ సబ్సిడీ ద్వారా ఇప్పించి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పించవలసిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాం. మన ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో కూడా, మన ఇండియాలో, భారతదేశంలోనే సబ్సిడీ ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి ఇంటికి, అపార్ట్మెంట్స్కి సబ్సిడీ ద్వారా తక్కువ ధరకే సోలార్ ప్యానల్స్ సూర్యుడు కిరణం ద్వారా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ అందించడం జరుగుతుంది. అలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అందించవలసిందిగా మరి కోరుతున్నాం. అలాగే ఈ సోలార్ ప్యానల్స్ ప్రాజెక్ట్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో, అలాగే మన స్టేట్లో అన్ని జిల్లాల్లోనే, అలాగే మన భారతదేశంలో కూడా సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ అందించవలసిందిగా మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సార్ని కోరుతున్నాం. ఎందుకంటే రాను బొగ్గు తగ్గిపోతుంది. థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నా సరే బొగ్గు ఖనిజం తగ్గిపోవడం కారణంగా ఇలాగే మన ఫ్యూచర్ సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్, సూర్యుడి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తుని మనం ఎక్కువగా వాడుకోవాల్సి వస్తుందని మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.